వాడిగా దేవుని యొక్క మనస్సు తెలుసుకున్న వారిగా మన ఆత్మీయ జీవితం ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నారు. అలులుగా దాని ఒక ప్రాముఖ్యమైన మాట. ప్రతిరోజు మరి దేవుడితో మాట ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను బట్టి మనం యువకులను సర్చ్ చేసుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలులుగా మనుషులు ఎహెజ్కేలు గ్రంథం నుంచి 33వ అధ్యాయం 4-5 వచనాలు చదువు. ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము విని వాడు జాగ్రత్త పడిన ఎడల తటస్థించిన ఎడల పట్టుబడినను సరే. హల్లెలూయా. ఎహెజ్కేలులో దేవుడు చాలాసార్లు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై వాళ్ళకి సెలవిస్తుంది. నరపుత్రుడా అని మానవులను కూర్చిన సునాదము, ఆ బాకానాదము దేవుడు వాళ్ళందరూ కూడా వినిపిస్తూ ఉన్నాడు. రాత్రి ఒక ప్రత్యేకతని చెప్పే మాట ఏంటంటే, ఆయన మాట్లాడుతుంటాడు, ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాడి ప్రాణమును తీసినేడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. హల్లెలూయా. బాకానాదం అంటే బాకాలు కట్టమంటారు, తెలియదా? పట్టాలండి. చిన్నప్పుడు బాకాలు ఊరుకుంటూ వెళ్ళేవాడు. బోర్లో కాటాకి కట్టి పిపి అని బాగా ఊడు 5 వేలు బాకాలు. తర్వాత పట్టాలు వచ్చినాయి మైకులు. ఇప్పుడు వీటిని బాకాలే అంట. సౌండ్ సిస్టమ్. దేవుని యొక్క వాక్యము ప్రవచన వాక్యం ద్వారా సెలవిస్తూ ఎవరైనా సరే బాకానాదము విని జాగ్రత్త పడకపోతే, హల్లెలూయా. పూర్వకాలంలో రాజులు ఏంటి తమ నివసించే చుట్టూ పట్టణం చుట్టూ ప్రకారాలు కట్టుకొని, అప్పట్లో ఈ టెలి వైర్లెస్ లేవు కాబట్టి, ఈ వైర్లెస్ మైకులు కానీ లేకపోతే ఏవి లేవు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే పట్టణము పైన ఒక మైకు, ఒక బాకానాదం పెట్టి దానిలో నుంచి ఊదితే ఆ సౌండ్ని బట్టి ఏంటంటే అవంతా కూడా తెలుసుకునేవారండి. ఈరోజు కూడా ఏదైనా సరే మనకి ఏదైనా విషయం తెలియాలంటే పంచాయతీ వాళ్ళు మైకులు పెట్టి ఒక మైకు బోర పెట్టి దాంట్లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంటి పన్ను కట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా సరే, ఏదైనా సరే కరెంటు తీసేయాలన్నా ఏదైనా సరే బాకానాదం చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు తను ప్రేమించిన ప్రజలు తమ ప్రవర్తనను సరి చేసుకోవాలని, తమ ప్రవర్తనలో దేవుని యొక్క ఆత్మీయతను వారు కనపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఇంతవరకు ఎలాగో జరిగిపోయింది, 6 మాసాలు జరిగిపోయినాయి. 6 మాసాల్లో ఎన్నో మాటలు విన్నావు కదా, ఎన్నోసార్లు దేవుడికి వాక్యాలు విన్నావు కదా, ఎన్నోసార్లు దేవుడు పనులు చేసావు కదా, ఇక నువ్వు ప్రవర్తన సరి చేసుకున్నట్టుగా ఉండకపోతే అంటాడు, నీ ప్రాణానికి వచ్చే ఉపద్రవానికి, నీ శరీరానికి వచ్చే కష్టాలకి ఎవరయ్యా బాధ్యులంటే నువ్వే. దాన్ని బట్టి ఎవరు చెప్పక్కర్లేదంట. మన ఎవరి మీద కూడా నెపం వేయక్కర్లా. ఆదామైతే అవ్వ మీద నెపం వేసాడు. ఎవరయ్యా నీకు ఇచ్చిందయ్యా అంటే నువ్వు ఇచ్చిన భార్య అన్నాడు. ఈరోజు చాలాసార్లు మనం నెపం వేయడానికి, మనం మాట్లాడడానికి, మనం ఎవరి మీదనైనా సరే ఒక మాటని విసిరివేయడానికి, తోసేయడానికి అది చాలా చాలా ముఖ్యంగా చాలా చాలా సులభంగా మారిపోతుందంట. మనం అనుకుంటాం కదా, ఆదామే అవ్వ మీద తోసేసాడు, మీ పక్కన వాళ్ళ మీద తోసేస్తే ఏంటి, ఇంకా చెంపది చెప్తూ ఉంటాం.
ఎందుకు పుట్టావు మా అబ్బాయి అంటే ఎన్ని కథలు చెప్పారు. ఇక మనం కూడా అలా కథలు చెప్తూనే ఉంటాం. అసలు రాజుగారు ఎందుకు వేటకి వెళ్ళాడయ్యా, రాజుగారు కొడుకులకు వేటకెళ్ళాల్సిన పని ఏంటని ఆలోచించాం ఏమండి. ఇప్పటికీ పిల్లలకి ఆ కథలో చెప్తూ ఉంటారు. ఏంట్రా అంటే, ఇగో మా అమ్మమ్మ ఒక కథ చెప్పింది, రాజుగారికి 7 కొడుకులు ఉన్నారంట, 7 కొడుకులు చేపలు పట్టడానికి. రాజుగారి కొడుకులు చేపలు పట్టడానికి ఎందుకు వెళ్తారు ఏమండి. రైట్. ప్రభువు తన ప్రజల యొక్క బాగోగుల నిమిత్తము, తన ప్రజల యొక్క జీవం నిమిత్తము ఆయన వారిని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ 5వ వచనం అంటాడు, బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయాను గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. నాకు చెవుడు నాకు వినపడలేదంటే కుదరదు. ఆ రోజు చాలా మంది ఏమంటే నాకు తెలీదు, నాకు ఎవరు చెప్పలా. నువ్వు వస్తే తెలుస్తుంది, వింటే తెలుస్తుంది. మనం చెప్పే మాటలు ఏంటయ్యా అంటే, అయ్యా ఇది ఊరుకో పలానా విషయం అంటే, పలానా చోట కొంతమంది ఆ మధ్యన పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రధానమంత్రి మోడీ డబ్బులు వేస్తాడయ్యా అంటే, ఒక్కరిని బట్టి పోస్ట్ ఆఫీసర్ నిండిపోయినా ఎన్ని ఉంటుందే, అందరూ పరుగు పెట్టేశారు. ఇదిగో పలానా పిల్లలకి అందరికీ డబ్బులు వేస్తారా అంటే, పిల్లలకి లేని అకౌంట్లన్నీ కూడా తీసుకుంటూ వెళ్ళిపోయారు. అవన్నీ ఏం జరగల. కానీ వాటిని ఎవరిని బట్టి తెలుసుకున్నారంటే, లోకాన్ని బట్టి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు, అయ్యా మీ పిల్లలకి ఇంకా తెలియదా, మీ పిల్లల దగ్గర రాలేదా, మీరు ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదని చెప్పుకుంటూ పోయారు. కానీ ఈ సువార్తను దేవుడు అంటాడు కదా, అయ్యా ఇదిగో దేవునికి రాజ్యం వస్తుంది, దేవుడు మహిమోన్నతమైన స్థలంలో దేవుడు మహిమోన్నతుడిగా వస్తా ఉన్నాడయ్యా, ఆయన ఖడ్గమును పట్టుకుని వస్తా ఉన్నాడయ్యా. కానీ ఈ బాకానాదం వినబడినప్పుడు ఎవరైతే సిద్ధపడలేదో, ఈ బాకానాదం విన్నప్పుడు, దేవునికి వాక్యం విన్నప్పుడు ఎవరైతే సిద్ధపడట్లేదో వారి ప్రాణములకు దేవుడు అంటాడు వారే ఉత్తరవాది. అది చెప్పలేదండి అనే మాటని మనం చాలా సులభంగా చెప్పినట్టే దేవుడు అంటున్నాడు, ఆ రోజు నువ్వు ఆ మాట అనడానికి వీల్లేదు. రోజు ఆ మాట అనడానికి వీల్లేదు. దేవుడు బోర ఊదినప్పుడు అకస్మాత్తుగా వీళ్ళందరూ కూడా మాయమైపోతారంట. ఒకే చోట తిరగలు విసురుతూ ఉంటారంట. ఒకరు లేచిపోతారు, ఒక మంచం మీద ఇద్దరు పడుకుంటారంట, ఒకరు వెళ్ళిపోతారు, ఒక్క ప్రయాణంలో వెళ్తూ ఉంటారంట, ఒకరు వెళ్ళిపోతారంట. ఆ ఒక్కరు ఎవరయ్యా అంటే, దేవునికి వాక్యం విని దేవునికి వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు కాదు, గుంపులుగా అందరూ ఇక్కడే ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం కొరకు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, దేవుని యొక్క మాట కొరకు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు మాత్రమే ఆయన స్వరాన్ని వినగలుగుతారండి. ఎలాంటి స్వరం అయ్యా అంటే, అది గంభీర. ఆయన అంటాడు కదా, నేను ఇప్పుడు వచ్చేటప్పుడు మెల్లని స్వరంతో విన్నాం. మామూలు పరిస్థితుల్లో అయితే అంటాడు, ఒకవేళ మన బ్రతుకు బాగు చేసుకోవడానికి ఆయన అంటాడు కదా, అయ్యా మెల్లని స్వరంతో నేను మాట్లాడతాను, కానీ ఇప్పుడు మాట్లాడే మాట మెల్లని స్వరంతో కాదంటాడు. ఎలా చెప్తారంట, బాకానాదము ఊదుతారంటాడు. హల్లెలూయా. ఈ బాకానాద స్వరంని ఆయన సెలవిస్తూ, అయ్యా ఎందుకు ఈ బాకానాదం నువ్వు ఎందుకు ఊదవలసి వచ్చింది, ఎందుకు ఈ బాకానాదం స్వరము ఎందుకు చేయవలసి వచ్చిందంటే, అది అంటాడు, నేను ప్రేమించిన బిడ్డల్ని రక్షించుకోవడానికి అంటాడు దేవుడు. ఇదే చూడండి 33:11 ఈ మాట చెప్తా ఉంటాడు. కాగా వారితో ఆయన అన్నాడు, ఏమన్నాడు, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ఇశ్రాయేలులారా, మీ దుర్మార్గత నుండి మరలి మీరెందుకు మరణము నొందుదురు. హల్లెలూయా. ఏమంటాడు ఆయన, అయ్యా ఒకవేళ దుర్మార్గుడిగా ఉంటే మరణం పొందితే నాకేమైనా సంతోషం అనుకుంటున్నావా? ఒకవేళ నేను మంచోడు కాకపోయినా, నేను మంచోడు కాకుండానే చచ్చిపోతానని చాలా మంది అనుకుంటా ఉంటారంట. ప్రభు వాళ్ళతో సెలవిస్తూ అంటాడు, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. హల్లెలూయా. దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు వాళ్ళతో, అయ్యా మేమందరం పాపం అనుకుంటున్నావా,
అయితే ఓకే అని వాళ్ళు అనడానికి వీల్లేదు. దేవుడు అంటాడు, అయ్యా ఒకవేళ క్షమాపణగా చచ్చిపోతే, వాడికి బాధపడసు లేని వాడిగా చచ్చిపోతే, వాళ్ళు పాప క్షమాపణ లేని వాడిగా చచ్చిపోతే నాకేమన్నా సంతోషం అంటే నాకు సంతోషం కాదు. ఎలా మరణం పొందాలంట? మారు మనసు పొందిన వారిగా మరణం పొందాలంట. హల్లెలూయా. అవన్నీ చచ్చిపోయిన కూడా చూద్దామని అంటే టైం లేదు. మరణం పిలిచినప్పుడు వాళ్ళకి చెప్పొద్దాను వీళ్ళకి చెప్పొద్దని చెప్పడానికి లేదంట, వెళ్ళిపోవడమే. మరణం పిలిచేటప్పుడు చెప్పదంట. ఇంకా ఎవరిని పిలిచేటప్పుడన్నా చెప్తూ ఉంటారు, దానికి ఒక టైము పద్ధతి పాడు వేరుకుంటారు. అన్నీ తెలిసినోడేమో అమావాస్యలో తెలిసిపోయాడంట. మామూలుగా అన్ని రూల్స్ చెప్తూ ఉంటారు, అమావాస్య పని చేయమాకండి, ఆ పని చేయమాకండి, ఈ పని చేయమాకండి, కానీ అన్ని తెలిసిన అమావాస్యలో తెలిసిపోతాడంట. ఇప్పుడు ఆయన ఆలోచించారు. దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ, అయ్యా ఈ బాకానాదం ఎవరైతే వింటారో ఆ బాకానాదము వినినప్పుడు ఏంటంట, ఆ బాకానాదము విని తన ప్రవర్తనను మార్చుకోవాలి. ఒకవేళ మార్చుకోకపోతే, ఒకవేళ తన ప్రవర్తన సరి చేసుకోకపోతే ఆయన చెబుతూ అంటాడు, తన ప్రాణమునకు తనే ఉత్తరవాది. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడంట వాళ్ళతో, ఎవరైతే దేవునికి వాక్యమును గురించిన భయం లేదో, ఎవరైతే ప్రభువుని గురించిన భయం లేదో వారిని బట్టి ప్రభువు రాత్రి గద్దిస్తూ ఉన్నాడే. హల్లెలూయా, హల్లెలూయా. రోజు దేవునికి సువార్త మనం బాకానాదము ప్రతి చోట గంట గంటకి ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చెరువుగానే ఉన్నాయి. ఫోన్ చూసినంతసేపు దాంట్లో దేవునికి వాక్యాన్ని ఎంతసేపు చూస్తున్నారో తెలియదు, కానీ దేవునికి వాక్యము ప్రబలమై రేడియోలోను టీవీలోను ఎక్కడ పెట్టిన సువార్త ఛానల్లోను సువార్త ప్రతి వారికి కూడా తన ప్రజలను రక్షించుకోవడానికి ఎన్ని రకాలుగా సువార్త మానం వస్తుంది. అట్ ద సేమ్ టైం అదే సమయంలో దేవుని యొక్క సువార్తమానంతో పాటు అపవాది యొక్క తలాంపులు పెరిగిన ప్రచారాలు కూడా అదే టైంలో ఎక్కువగా వస్తున్నాయి. ఈరోజు ఆలోచన చేద్దాం, దేవునికి వాక్యాన్ని చూడడానికి మన ఫోన్ ఎంతసేపు ఉపయోగించుకుంటున్నాం, లోకానుసారమైన వాటిని చూడడానికి దేవుడు మనకిచ్చిన యోగ్యత ఫోన్ను బట్టి ఎంతసేపు లోకం వైపు చూస్తూ ఉన్నాం అండి. నాన్నగారు ఈరోజు దేవునికి వాక్యాన్ని చూసారా? నువ్వు అదే చెప్తున్నాడు. ఒకరోజు పెళ్లి చూపులకి వెళ్ళారు కొత్తగా. అది టిక్ ఫర్ ట్యాక్ ఆడుతూ ఒక కాల్ ఇటువైపు వస్తే వాళ్ళు దానికి సమాధానం చెప్పాలన్నమాట. అది నిజం చెప్పాలి, ట్రూత్ ఆర్ డేర్. అబ్బాయి వైపు వచ్చినప్పుడు అమ్మాయి అడుగుతుంది, ఓపెన్ యువర్ గూగుల్ హిస్టరీ అని. ఎంతమంది ధైర్యంగా గూగుల్ హిస్టరీ తెలిసి చూపించగలరు? ఈరోజు నేను ఏం చూశానని అంటే మీకు తెలియలేదేమో. చదువుకున్న వాళ్ళకి గూగుల్ హిస్టరీ తీస్తే ఈరోజు నువ్వు ఏమేమి చూసావో, ఈరోజు నువ్వు ఏమేమి వ్యాపారాలు చేసావో అవన్నీ వచ్చేస్తాయి లిస్ట్. దాన్ని నువ్వు డిలీట్ చేయకపోతే, దాన్ని చెరిపేయకపోతే, తెలుసా? ఈరోజు నువ్వు ఎవరెవరితో మాట్లాడావో అవన్నీ కూడా వస్తాయి. ఏ ప్లేస్కి వెళ్ళావు, నేను అంతకుముందు నాకు సెట్టింగ్ ఉండేది, నేను ఏ ప్లేస్కి వెళ్తే ఆ రోజు ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ మొత్తం తెలిసిపోయింది. ఎక్కడ ఉన్నానో నా ఫేస్బుక్ కొడితే ఆ గంటకి నేను ఎక్కడ ఉన్నానో మా పై ఆఫీసర్ తెలిసిపోయింది, నేను ఆ గంటలో ఎక్కడ ఉన్నాను. ఇంత అద్భుతమైన టెక్నాలజీ మన దగ్గర ఉంది. మరి దేవుడు మనకిచ్చిన తలాంపును, లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని మనము ఏ విధంగా నడుస్తూ, ఏ విధంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నామో వాటిని బట్టి అంటాడు, అయ్యా నువ్వు దుర్మార్గుడిగా లేకపోతే దేవునికి భయభక్తులు లేని వాడిగా చనిపోతే నాకేమన్నా సంతోషం అనుకుంటున్నావా? నాకు అలాంటి దానికి సంతోషం లేదు. ఆయన చెబుతూ అంటాడు కదా, అయ్యా ఇదిగో దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి మనస్సు తిప్పుకున్నది అంటే కదా, మీరు ఎందుకు మరణం నందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా. హల్లెలూయా. దేవుడు చాలాసార్లు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా ఎంత హెచ్చరిస్తున్నాడో ప్రజలు ఆ వాక్యమును అనుసరింపక అంతగా లోకానికి వెళ్ళిపోతున్నారు. అయ్యా ఈరోజు దేవుని పని ఏమన్నా చేసావయ్యా అని ఎవరన్నా అడిగామనుకోండి,
ఈరోజు చాలా మంది చేసే పనిట ఫేస్బుక్లోను వాట్సాప్లోను అక్కడి నుంచి వచ్చిన సువార్తమానాన్ని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తూ అక్కడి నుంచి వచ్చిన వాక్యాన్ని వాళ్ళకు పంపించేస్తూ వీళ్ళకి పంపించేస్తూ అనుకున్నాం కదా మేము ఈరోజు దేవుని పని బాగా చేసేసాము అంటారు. ఏం చేసేవాడు దేవుని పని అంటే, ఇదిగోండి నేను ఏదైతే మంచి వాక్యం వచ్చిందో ఆ సంఘం వాళ్ళు పెట్టిన వాక్యం, ఈ సంఘం వాళ్ళు పెట్టిన వాక్యాన్ని అందరికీ పంచిపెట్టేశారు, అందరికీ పంపించేసా. పంపించేవాళ్ళు ఒకసారి చదివితే బాగుంటాం. రాత్రి దేవుని యొక్క మాటను బట్టి దేవుడు మన ఆత్మస్థితిలో అడుగుతున్నాడు కదా, అయ్యా దేవుని యొక్క ఆ కృపను బట్టి దేవుని యొక్క పాకానారము, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ఉగ్రత దినము అది నీకు తెలుస్తుందా? హల్లెలూయా. తెలియాలి. బైబిల్ అంతా కూడా పాత నిబంధన ప్రకటన అదే మనకి హెచ్చరిస్తూ ఉంటాం. దేవుని యొక్క ప్రజలు అనేకమైన విషయాలను బట్టి సంతోషించిన వారిగా ఉన్నారు, ఏడ్చిన వారిగా ఉన్నారు, దేవుని యొక్క భయభక్తులు లేక అరణ్యంలో నశించిన వారిగా కూడా ఉన్నారు. మనం ఈరోజు దేవుని వాక్యాన్ని చాలా తేలికగా తీసుకోవచ్చు. దేవుని వాక్యాన్ని మన ఇష్టానుసారంగా మార్చుకున్న సంఘాలు, మన ఇష్టానుసారంగా మార్చుకున్న మనుషులు చాలా మంది ఉన్నారు. వాక్యాన్ని వాక్యముగా కాక వాక్యాన్ని శరీరానుసారంగా మార్చుకున్న వ్యక్తులు ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా ఆయన మన దగ్గరికి వచ్చి నివసించాడంట. మన ఆ వాక్యాన్ని మనము మన ఇష్టానుసారంగా మార్చుకునే పరిస్థితులు వస్తే దేవుడు అంటాడు, అయ్యా రాకడ సమయం వచ్చేసింది, ఇక మనం లెక్కేసుకోవడం మన టైం అండి. అదే ఒక మాట చెప్పి ముగిస్తాను, కొంచెం ముందుకు వెళ్దాం కొన్ని నిమిషాలు. ఇర్మియా గ్రంథం నుంచి 4వ అధ్యాయం 19వ వచనం. నా కడుపు తాళలేను, నా ప్రాణమా నా గుడారంలో నేను ఎన్నాళ్ళు ధ్వజములు చూచుచుండవలను, ఊరధ్వని నేను ఎన్నాళ్ళు వినిచుండవలను. అవివేకులు వారు నన్నెరగరు, వారు మూడులైన పిల్లలు, కీడి చేయట వారికి తెలియను కానీ మేలు చేయటకు వారికి బుద్ధి చాలదు. ఎవరి మాట చెప్తున్నారు? ఇర్మియా వినిపించే ప్రవక్త, ఏడుపుగొట్టు ప్రవక్త అని పేరు పెట్టారు. ఆయన అంటాడు, నా అంతరంగంలో నాకు ఎంతో వేదనగా ఉన్నది, నా గుండె నరములు నా గుండె కొట్టుకునిచున్నది, తాళలేను నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది కదా, యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా, కీడి వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు కూడా దోచుకునబడుచున్నది, నా గుడారములు హఠాత్తుగాను నిమిషంలో నా డేరాలను దోచుకునబడుచున్నవి. ఎన్నాళ్ళు ధ్వజాన్ని ఎన్నాళ్ళు నేను చూస్తూ ఉంటాను అంటాడు. నేను ఎన్నాళ్ళు వినాలి? ఈరోజు మనకు కలిగిన స్వేచ్ఛ జీవితం లోకానికి లేదండి. లోకంలో వారి యొక్క ఇబ్బందులు బట్టి, కష్టాలను బట్టి, లేకపోతే వారికి కలిగిన బాధలను బట్టి వారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుంటున్నారు. శరీర సుఖం కోసం కొంతమంది, ఇది నా భవిష్యత్ అవసరం తీరుస్తుందని తప్పు దారిన తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడాన్ని బట్టి, తమ ఆలోచనలో వ్యతిరేకత ఉన్నను వారి పరిస్థితులు సరి చేసుకోకుండా వారు ఎదుటి వ్యక్తిని దూషిస్తూ ముందుకు సాగిపోవడాన్ని ఈరోజు మనం అందరం కూడా చాలామందిని చూస్తూ ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ కనపడతా ఉన్నాయి. టీవీలు చూసినప్పుడు, వార్తలు విన్నప్పుడు ఎవరైనా సరే పలానా ఊళ్ళో ఇలా జరిగిందంట, పలానా ఇంట్లో ఇలా జరిగిందంట అని చెప్పుకుంటున్నప్పుడు వీరిని కొద్దిసేపే భయం, ఆ కష్టం కలిగినప్పుడే భయం. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడే మనం అనుకుంటాం, అమ్మో ఇంకెప్పుడు కూడా ఇలాంటి హాస్పిటల్ రావడానికి నేను ఇష్టపడకూడదు అని అంతసేపే భయం.
వాక్యం విన్నంతసేపు ఒక భయం, అయ్యో ఈ వాక్యం వింటున్నాను కదా, ఈ వాక్యాన్ని నేను పాటించాలని భయం. ఎప్పుడైతే కొన్ని పరిస్థితులు మన నుంచి దాటిపోయినాయో, ఎప్పుడైతే రోగం మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి లేదో, ఎప్పుడైతే అప్పుల బాధ నుంచి తప్పించబడ్డ పరిస్థితులు వచ్చినాయో, ఎప్పుడైతే అప్పుడు దాకా కొట్టే భర్త వాళ్ళని కొట్టడం మానేశాడో, ఎప్పుడైతే అప్పుడు దాకా ఉన్న అప్పులన్నీ కూడా ఏదైనా సరే కొంచెం వచ్చి అవన్నీ కూడా తీరిపోయినాయో, అప్పుడు దాకా కలిగిన భక్తి ఏమైపోతుందో తెలుసా? స్వార్థం పైకి ఎగిరిపోతుంది, ఆవిరైపోతున్నట్టు. ఇర్మియా అంటాడు, నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉంది. నా గుండె నరములో నా గుండె కొట్టుకుంటుంది. మన గుండె మామూలుగా కొట్టుకుంటే పర్లా, మన గుండె కొట్టుకోవలసిన దానికన్నా స్పీడ్గా కొట్టుకుంటే ఎలా ఉంటుంది? మన బాడీలో ఏ పార్ట్ పని చేయకపోయినా దానికి ఒక సపరేట్ ఒక దారి ఉంది పని చేయించి. గుండు పని చేయకపోతే ఇంకొక మార్గం లేదు. గుండు కొట్టుకోవడం ఆగిపోతే ఇది, కాలు చేయి పని చేయకపోయినా, కన్ను పని చేయకపోయినా, తల పని చేయకపోయినా ఏదో చేయొచ్చు. రాత్రి దేవుని సన్నిధిని బట్టి ఆయన అడుగుతాడు, కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకునబడుచున్నది, నా గుడారములోను హఠాత్తుగాను నిమిషములో నా డేరాతరలను దోచుకునబడి ఉన్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలను, ఘోరధ్వని నేను నాలు వినిచుండవలను. ఎందుకయ్యా అంటే నా జనులు అవివేకులు. తెలివి లేదంటే, అయ్యా ఎందుకు తెలివి లేదు? ఎందుకు తెలివి లేదు? అరణ్యంలోంచి వస్తున్నప్పుడు బంగారం దాచుకోవాలని తెలివి లేదా? అరణ్యంలోంచి వస్తున్నప్పుడు మంచినీళ్ళు లేవు అని సొనుకున్నప్పుడు తెలివి లేదా? లోకానుసారమైన తెలివి మాత్రం బోల్డ్ ఉంది. వాక్యానుసారమైన వివేచన మాత్రం కరువైపోయిందంట. ఆయన అంటున్నాడు, అందుకనే అయ్యా నా జనులు అవివేకులు. వివేకులు కాదు, వాళ్ళు అవివేకులు. ప్రభు రాత్రి మనల్ని బట్టి ఆయన మాట్లాడుతున్నట్టుగా అప్పుడు ఆయన అంటాడు, నేను భూమిని చూడక అది నిరాకారముగాను శూన్యముగాను ఉంటాను. హల్లెలూయా. ఈరోజు భూమి ఎలా ఉంది? సోషల్ స్టూడెంట్ అడిగితే చెప్తారు, చదవండి భూమి ఎలా ఉందా? ఒకరంటాడు భూమి వల్లపరుపుగా ఉంది అంటాడు. ఎలా ఉంది భూమి? భూమి వల్లపరుపుగా ఉందా? ఎలా ఉంది? మళ్ళీ మనం చెప్పుకున్న సండే స్కూల్లో భూమి దేవుడు చూసినప్పుడు అది నిరాకారముగాను శూన్యముగా ఉంటాయి. భూమిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. భూమిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. కానీ ఆ భూమిలో నివసిస్తున్న మనము దేవునికి ఏ రకమైన యోగ్యత, ఏ రకమైన బాధ్యతగా మనం ఉంటున్నామని దేవుడు రాత్రి అడుగుతున్నాడు. హల్లెలూయా. ఇర్మియా అదే ప్రశ్నిస్తున్నాడు. మందిరంలోకి వచ్చి మందిరంలో ప్రజలతో మాట్లాడతాడు ఇర్మియా. దేవునికి వాక్కును హెచ్చరిక చేస్తే, దేవునికి వాక్కును హెచ్చరికగా ప్రజలకు రాజు అడుగుతాడు. ఏం చెప్పమన్నాడు దేవుడు అంటే, అయ్యా దేవుడు ఇదిగో ఈ శ్రమలన్నీ మీ మీదకి తీసుకురాబోతున్నాడంటే తీసుకెళ్ళి ఇర్మియాని తాళతో కట్టి గోతులో బారేశాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అంతే. ఎవరైనా హెచ్చరిక మాటలు చెప్తే, ఎవరైనా ఇదిగో ప్రవర్తన సరి చేసుకుంటే, నాకు నిన్న కాక మొన్న వచ్చావు, నాకు ఈ మాటలు చెప్పేవాళ్ళు అయిపోయారా మీరు అంటారంట. మాట బైబిల్ గ్రంథంలో ఎవరన్నారు తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో పేతురు గారు
ఒకరి ఇంట్లో కూర్చొని దొంగచాటున భోజనం చేస్తూ ఉంటాడు. అన్ని జనులు అందరితో కలిపి భోజనం చేస్తూ ఉంటే పౌలు వచ్చి అంటాడు, పెద్రో దేవుడికి ఏం చెప్పాడు? దొంగచాటుగా అన్నిటితో కూర్చొని భోజనం చేయమని చెప్పాడా అని అంటాడు. అందరి ఎదుట పేతుర్ని అంటాడు, పెద్రో అందరి ఎదుట కూర్చున్నట్టు నువ్వు ఇలాంటి పని చేసావు? ప్రభు యొక్క ఆత్మను ఎందుకు నొక్కవచ్చావంటే పేతురు అనాలి, నేను నీకంటే సీనియర్నే, నీకంటే మందిరంలోకి ముందు వచ్చిన వాడిని, యేసుక్రీస్తు ప్రభుత్వం ఉన్నవాడిని, యేసుక్రీస్తు ప్రభువులే చూడలేదు నువ్వు, నన్ను అనేకవాడు అని పేతురు అనాలి. అని దేవునికి వాక్యం ఎరిగిన వాడు, దేవునికి భయం ఎరిగిన వాడు, దేవునికి వాక్యములకు లోబడిన వాడు, నేను చేసింది తప్పే, నేను మాట్లాడేది తప్పే, ఇదిగో దేవునికి వాక్యం ఎరిగిన వాడు నువ్వు మాట్లాడేది కరెక్టే అని పేతురు తను సరి చేసుకున్నాడు ఆ సమయంలో. హల్లెలూయా. రాత్రి దేవునికి వాక్యం బట్టి ఇర్మియా వాక్యం చెప్తున్నప్పుడు, ఇర్మియా దేవునికి ప్రవచనం చెప్తున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యమును అంగీకరించగా తమ ఇష్టానుసరమైన మనసుకు తిరిగి తమ ఆత్మీయతలో దేవుని విలువను కోల్పోయారు. హల్లెలూయా. మార్చొద్దు. ఇది ఇర్మియా గ్రంథం నుంచి 7వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. కొంచెం ఎక్కువ బాగా మీరు చెప్పుకొనిచున్నారే, ప్రతి వాడు తన పొరుగు వాడి వల్ల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపగయు అచ్చోట దోషులత్వము చిందింపగయు మీకు కీడు చేయు అనే దేవతలను అనుసరింపగయు ఉండిన ఎడల ఈ స్థలమున నిత్యముగా పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురం ఉంచుదును. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చి ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు ఇర్మియా. వాళ్ళు అంటున్నారంట, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకుని అలాగనే మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతి వాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించాలి. హల్లెలూయా. పరదేశుల మీద ఆదరించాలి. ఇవి మాత్రం ఏమీ చేయకుండా మన ఇష్టానుసారమైన మాటలన్నీ రోడ్డు మీద మాట్లాడేసి, మన ఇష్టానుసారమైన పనులన్నీ వీధుల్లో జరిగించుకుని, మన ఇష్టానుసారంగా ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడేసి దేవుడి దగ్గరకు వచ్చి అంటామంట, మందిరంలోకి వచ్చి ఇది దేవుని ఆలయము, ఇది దేవుని ఆలయము, ఇది దేవుని మందిరం. మనలో అలాంటి ఉంటున్నారా? జాగారు కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు ఎంత బుద్ధిమంతులు కూర్చుంటారు, అమ్మో వాళ్ళు తెలియనుకుంటారు బయట వేసే వేష. ఒక క్రైస్తవుడు తప్పు చేస్తే అపవాది 100 మంది చేత శోధిస్తాడు. వాడుకట్లో నిలబడడానికి మన మందిరంలో సరైన వ్యక్తి ఎవరైనా లేకపోతే, సరైన వారిగా మనం లేకపోతే ఈ వాడుకట్లో ఎన్నాళ్ళు మనం ఉంచేవాళ్ళు కాదు. ఏమండి, అర్ధరాత్రి మైకి పట్టకూడదు, తప్పాయి. మనం వీధిలో వచ్చే వాళ్ళకి సరైన రెస్పెక్ట్ ఇవ్వకపోతే, మన ఇష్టానుసారంగా బడి నడుపుకుంటూ వస్తే, వాళ్ళకి అడ్డంగా మన ప్రవర్తన, మన మాటలు ఉంటే తప్పే. అందుకనే దేవుడు సంఘాల్లో నుంచి ఆశీర్వాదకర బిడ్డలు తీసుకురావాలనుకుంటాడు. హల్లెలూయా. అన్ని జనులకి భయంకరంగా, అన్ని జనులకి భయపడే విధంగా దేవుడు తన సంఘాన్ని ఉంచాలనుకుంటాడు. సంఘమును చూసినప్పుడు లోకం భయపడాలి. సహవాసం కలిగిన వ్యక్తులను చూసినప్పుడు లోకం భయపడాలి. ఆయన అంటాడు, అన్ని జనులు ఎలా అల్లరి చేస్తున్నారు? దేవుని యొక్క భయము, దేవుని యొక్క సన్నిధి యొక్క భయము వాళ్ళ దగ్గర లేకపోవడాన్ని బట్టే కదా. రాత్రి దేవుని యొక్క సన్నిధిని బట్టి ఇర్మియా మాట్లాడుతూ, ఇర్మియా వాళ్ళతో చెబుతూ, ఈ స్థలము యెహోవా ఆలయము,
ఈ స్థలము యెహోవా ఆలయం చెప్పుకుంటున్నారే ఆయన వాళ్ళని చెబుతూ ఉండదు. మళ్ళా కిందకు వచ్చేస్తాను, సమయం అయిపోయింది. 10వ వచనం ఎదుర్కొంది. అబద్ధ సాక్ష్యము పలుకుచు మీ ఎరుగని దేవతలను, మనం ఎరుగని దేవతలు మనం అనుసరిస్తున్నాం. మనం మళ్ళీ కూడా అంటాడు కదా, అయ్యా మేము దేవుడిని అనుసరిస్తున్నాం కాదు, దేవుని కాదు, నువ్వు ఎరుగని వాటిని అనుసరిస్తున్నావు. దేవుడి భక్తి కాని వాటిని మనం చాలాసార్లు అనుసరిస్తున్నాం. దేవునికి విధేయత కాని వాటిని మనం చాలాసార్లు అనుసరిస్తున్నాం. ఇర్మియా వాళ్ళతో చెప్తూ ఉన్నాడు, ఆనాటి దినాల గురించి అంటే ఈనాటి దినాల గురించి కాదు. ఈనాటిగా తెలివి ఎక్కువైన దినాలు ఇవన్నీ కూడా. ఈరోజు ఇంకా ఇంటర్నెట్ ఎక్కువైన దినాలు, లోకానుసారమైన వ్యసనాలు ఎక్కువైన దినాలు ఇవన్నీ కూడా. ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా, అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలుకు ధూపము వేయించు మీ ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే, ఆయనను నా నామము పెట్టబడిన ఈ మందిరమునకు వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు. మనం చెప్తున్నామంట, ఏం సాక్ష్యం అంటే దొంగ సాక్ష్యం. చెప్పండి, ఎవరన్నా క్షమించండి. దేవుని సన్నిధిలో నుంచి చెప్తున్నాను ఈ మాటలని అంటాడు. దేవుని సన్నిధిలో నుంచి మాట్లాడుతున్నావు నీ మాట్లాంటాడు. ఇర్మియా మందిరంలోకి వచ్చి మందిరంలో వాడితో మాట్లాడుతుంటాడు. అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలుకు ధూపము వేయచ్చు మీ ఎరిగిన దేవతలను అనుసరించుచున్నారే, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోకి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల పొంది ఉన్నామని ఎలా చెప్తున్నారయ్యా? చూస్తా ఉన్నాడు ఇర్మియా ఎలా చెప్తున్నారట. మీరు దేవుని మందిలో ఉండి చెప్తున్నారు. కొంతమంది ఉండి ఏమంటే నడి రోడ్డు మీద నుంచి నేను చెప్తున్నాను ఈ మాటలో. ఇర్మియా అంటే అబద్ధ సాక్ష్యం పలికే నీకు తెలియని బయలుకి, నీకు తెలియని దేవతలకి నువ్వు చేసిన ఆరాధన, నువ్వు తెలియని వాటికి ఇచ్చిన ప్రాముఖ్యత, దేవుడిని విడిచి లోకమునకు నువ్వు ఇచ్చిన మొదటి స్టెప్, మొదటి ప్రాధాన్యత, అది దేవునికి తెలియదు అనుకోండి. నేను దేవునికే మొదటి ఇంపార్టెన్స్ ఇచ్చానండి. దేవుని ప్రార్థన తర్వాతే నేను ఏదన్నా దినం భోజనాలు కూడా ప్రార్థన చేసుకుని తినేస్తారు. ఏం కాదులేండి అండి. మన పెద్ద ఆయన గుంటూరు ఆయన దినం భోజనానికి ఎవరు కానీ దినం భోజనాల్లో ఇచ్చిన ఆ గిన్నెలు బొచ్చి ఇంటికి పట్టుకొచ్చి నాకు బొచ్చేందుకు ఎవరైనా అడుగుతారు. దినం భోజనాలు తినరు. మళ్ళీ నేను కూడా చాలాసార్లు తెచ్చుకున్నానంటే తర్వాత బాధ అనిపిస్తుంది. తీసుకోకపోతే వాళ్ళు బాధపడతారు. మీరు రాకపోయారు కానీ తీసుకోండి అంటారు. అని అంటాడు, నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హే క్రియలన్నీ జరిగించడానికైనా మీరు విడుదల నుండి తిరిగి నాదని నాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించండి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గురించి చెప్పినట్లయితే పేరు ప్రఖ్యాతుల గురించి, గౌరవ ఘనతల గురించి ఇర్మియా ఎక్కడ మాట్లాడలేదండి. ఇర్మియా మొత్తం చదివినప్పుడు ఎక్కడ పేరు ప్రఖ్యాతులు నాకు రావాలి, ఎక్కడ కూడా ఇదిగో నేను ఇలాంటి పరిస్థితి కలిగి ఉన్నాను, ఎక్కడ తన నామము గౌరవానికి ఎక్కడ కూడా లోబడలా. దేవునికి వాక్కుకు లోబడి, దేవునికి మాటకు లోబడి, దేవుడు ఏది చెప్తే అది ఆ ప్రజలు బాగుపడాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు కూడా దేవునికి వాక్యం అదే ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా లోకం యొక్క ఘనతను మన దగ్గర మోసుకోవచ్చేమో కానీ దేవుని యొక్క విలువ మన దగ్గర లేకపోతే, దేవుని యొక్క సహవాసం యొక్క విలువ నీ దగ్గర నా దగ్గర లేకపోతే మనకు మోసుకెళ్ళే వాళ్ళు నలుగురు ఉండొచ్చేమో కానీ పరలోకము తీసుకెళ్లే దేవతలు మన దగ్గర రారు. ఈరోజు లోకానుసారమైన గౌరవం బట్టి మన చుట్టూ మనం మోసుకెళ్ళడానికి 10 మందో లేకపోతే 20 మందో లేకపోతే ఇదిగో వీడి పెట్టిన కదా బంగారు పెట్టిలో నేను తీసుకెళ్ళాలని అనుకోవచ్చేమో. మోసుకెళ్ళడానికి లోకం వస్తుందేమో కానీ లాజరును తీసుకువెళ్ళడానికి దేవతలు వచ్చారు. హల్లెలూయా. దేవుడు మన ఆత్మను బట్టే, మన ఆత్మ స్వభావాన్ని బట్టే దేవుడు ఏం చేస్తాడంటే మనలో
దేవుని యొక్క వాక్యం యొక్క విలువని, దేవుని వాక్యం యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా అంటాడు. నీ క్రియలే, నీ ప్రార్థనే, నీ యొక్క నడవడే నీ భవిష్యత్తు నిర్ణయిస్తాడు. ఈరోజు బాగా చదువుకుంటే బాగా ఉన్నత స్థానంలో ఉంటాం. ఈరోజు బాగా విధేయత కలిగి ఉంటే మంచి కుటుంబానికి ఇవ్వబడతాం. ఈరోజు ఒక మంచి వ్యక్తిత్వం కలిగినగా ఉంటే నీ చుట్టూ వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, నిన్ను ప్రేమించే వాళ్ళు నీ దగ్గర ఉంటారు. ఈరోజు డబ్బులు ఉన్నాయి కదా, ఈరోజు నాకు అన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఈరోజు నన్ను ప్రేమించే వాళ్ళు, నా కుటుంబం సొంత జనం నా దగ్గర ఉన్నారు కదా అనుకుంటే దేవుని ప్రేమ, దేవుని విలువ మన దగ్గర ఉండదు. హల్లెలూయా. ఎలీషా వచ్చి అడుగుతాడు, ఏం కావాలి నీకు? నన్ను ఇంతగా శ్రద్ధాభక్తులు చూపించావు కదా, ఏం కావాలి నీకు? ఏమంటారు తెలుసా? నాకు ఏముంటాయి, నా సొంత జనుల మధ్య నేను ఉన్నాను. హల్లెలూయా. లోపల ఎంతో బాధ, చుట్టూ ఎంతమంది ఉన్నా సరే తన అమ్మాని పిలిచేవాళ్ళు లేకపోతే, చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఇదిగో నా కుటుంబాన్ని నేను గుడ్రాలనే వాళ్ళు అందరూ ఉన్నారయ్యా అని ఆ బాధను ఏం చేసింది తెలుసా? దేవుని యొక్క విలువలో తన బాధను తప్పేసుకుంది. ఎంత శ్రద్ధాభక్తులు చూపించిందో. చుట్టూ ఎంతమంది జనం ఉన్నారు, ఎవరు ఆవిడ కోసం ప్రయాసపడలా. చుట్టూ అంతమంది ఉన్నారు, చుట్టూ చుట్టాలు ఉన్నారు 3 మంది నెత్తిన పడేసుకోవడానికి. ఆవిడ చూపిన శ్రద్ధాభక్తులకి ఎలీషా అంటాడు, నీకేం కావాలో నాకు తెలుసు. హల్లెలూయా. శ్రేష్ఠమైన కొడుకు తెచ్చాడు. వాడు మళ్ళా చచ్చిపోతే సజీవుడిగా తీసుకొచ్చాడు. మళ్ళా దేవుని విలువ అదే శ్రద్ధాభక్తులు. ఆ కొడుకు తలపోయిన కొడుకుని చచ్చిపోతే ఆ కొడుకుని వేసుకుని వెళ్ళిపోయింది, గాడి వేసుకుని. అప్పటికి ఎదురు వచ్చిన వాడు అడుగుతాడు, ఏంటి ఎందుకు వస్తున్నావు అంటే, లేదు నేను దాసుతో మాట్లాడాను, నేను అడిగాను నా కొడుకునమ్మని, నేను అడగలా, అయినా నువ్వు ఇచ్చావు. ఈరోజు ఆ కొడుకు వేసిపోతే నా పరిస్థితి ఏంటని ఏంటా దేవుని యొక్క వాక్యం ఎరిగిన వాడిగా, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో నుంచి మాట్లాడితే ఎలీషా వచ్చి దండం చూపించి కానీ లేచి కూర్చున్నాడు. బిడ్డ హల్లెలూయా. రోజు ధైర్యం అనుకున్నా. ఈరోజు ఆ శ్రద్ధాభక్తులు కలిగిన ఆ విధేయత, ఆ శ్రద్ధాభక్తులు కలిగిన ఆ ఆత్మ విధేయత ఈరోజు మనకుంటే, మనము శరీరానుసారంగా ఓడిపోయినా సరే, శరీరానుసారమైన రోగం కలిగి ఉన్నా సరే, శరీరానుసారమైన బలహీనత కలిగి ఉన్నా సరే, దేవుడు తన వాక్కు శక్తి ద్వారా, దేవుడు తన ఆత్మ ద్వారా, దేవుడు తన ఆత్మ బలం ద్వారా మన ప్రతి పరిస్థితులు మార్చగలిగాడు దేవుడు. హల్లెలూయా. ఆ విధేయత అనుకుంటే ఈరోజు చాలా సంతోషం. ఈరోజు దేవుడికి వాక్యం వినేవారిగా మనం ఉన్నాం, కానీ ఆ వాక్యం ప్రకారం మన ఆత్మీయ స్థితిలో నడుచుకునేవారిగా ఉంటే దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రోజు చూస్తామండి. హల్లెలూయా. చివరిగా మాట చెప్పి ముగిస్తాను. చివరిగా ప్రకటన గ్రంథం నుంచి 22వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు, అవును 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో క్రైకొనివాడు మాటని ఆయన అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఎవరైతే ఈ గ్రంథంలో రాయబడిన వాటిని, ప్రవచన వాక్యాన్ని ఆయన అంటాడు, యోహానును నేను ఈ సంగతులను వినినవాడును, చూచినవాడును. సరే, ఒక దూత రాబోయే ఉగ్రతను యోహాను చూపిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యమును కైకొన్నవాడు ధన్యుడు. హల్లెలూయా.
ప్రభు కూడా మనకు అదే చెప్తున్నాడు. ఈ ప్రవచన గ్రంథంలోని వాక్యములను ఎవరైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా గైకొనడానికి వాటి ప్రకారం నడవడానికి ఇష్టపడతారో వారు ధన్యులు, దేవుడికి లేకపోతే సెలవిస్తున్నారు. ప్రభు మనతో అదే సెలవిస్తున్నాడు. అయ్యా పాకానాదం వినబడుతుంది, ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఆ పాకానాదం ఎలా ఉందంటే అంటాడు, నేను దేవుడికి వాక్యమును అందరికీ వివరిస్తున్నాను. దేవుడికి వాక్యము ప్రతి వారి గృహంలోకి వచ్చిందండి. అది వాక్యం విని వారిగా ఉంటున్నారు కానీ ఇంకా చెవిటి పాముల వలె మాట్లాడతారట. కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చేస్తుందని పౌలు అంటాడు. వాటిని ఎక్కువగా ఇష్టపడతాం కానీ దేవునికి వాక్యము అంగీకరించకపోతే వచ్చే శ్రమలు ఎవరైనా చెప్పి అంగీకరించలేదు. నిర్మయాకు జరిగింది అదే బాధ. సంఘంలో నుంచి ఆయన అంటాడు, ఇది ఆలయము, ఇది ఆలయము అని మీరు చెబుతున్నారు కానీ ఆ ఆలయం యొక్క మహిమ మీ దగ్గర ఎక్కడ ఉంది? ఆ మందిరం యొక్క పిలువు మీ దగ్గర ఎక్కడ ఉంది? ఆ మందిరంలోని యొక్క ఆ ప్రభావం మీ దగ్గర ఎక్కడ ఉందని నిర్మయ వాళ్ళని హెచ్చరించినప్పుడు వారు వెళ్ళలేదని. ఇదేమో వాక్కయ్యా, ఇదే దేవుడికి వాక్యం వాళ్ళని హెచ్చరించారు. రాత్రి కూడా దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలిస్తున్నాడు. అయ్యా బాకానాదం వినబడే స్వరం, బాకానాదము వినబడే టైం వచ్చేసింది. ప్రతి ఇల్లు గొల్లు గొల్లుమని ఏడ్చే సమయం వచ్చేసిందంట. అది దేనిని బట్టి బాకానాదం వినబడుతుందో, దేనిని బట్టి బాకాస్వరం వినబడుతుందో రాత్రి దేవుడు అంటున్నాడు, వాటిని బట్టి నువ్వు సరి చేసుకోవాల్సిన సమయం. ఆయన రాకడ సమయానికి దగ్గరగా ఉన్నాం, ఆయన సన్నిధి సమూహానికి దగ్గరగా ఉన్నాం, ఆయన సన్నిధి సహవాసానికి దగ్గరగా ఉన్నాం. ఆ దేవుని యొక్క విలువై రాత్రి మనలో ఉంటే, ఆ దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే మనం రాత్రి ఆయన ఆశీర్వాదానికి, ఆయన సన్నిధికి దగ్గరగా ఉన్నాం. ఆయన సన్నిధికి ఆశీర్వాదానికి మన వారసులను దేవుడు ప్రకటిస్తున్నాడు. రాత్రి దేవునికి సన్నిధిని బట్టి ఆ బాకానాదము మన దగ్గరికి రాకముందే, ఆ బాకానాద స్వహము దేవుడు ఓదకముందే మన ఆత్మస్థితిని మార్చుకుంటూ మన ప్రవర్తన ఫలాన్ని మనం పొందుకోవడానికి ఇష్టపడదాం. ఈ మాటలు దేవుడు దీవించాడు గాక. హల్లెలూయా.